గూగుల్ యాడ్‌సెన్స్ వచ్చిందండి. ఫస్ట్ పేమెంట్ కూడా అందుకున్నాను. గూగుల్ యాడ్‌సెన్స్ వచ్చిన తర్వాత వీడియో చేయలేదు. ఫస్ట్ పేమెంట్ అందుకున్నాను. మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, నాలాగా ఇంట్లోనే ఖాళీగా ఉన్న ఆడవాళ్ళు ఎంతో కొంత ఉపయోగపడతది. నేను చెప్పిన కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే యూట్యూబ్‌లో సక్సెస్ ఖచ్చితంగా ఉందండి. దానికి ఎగ్జాంపుల్ నా వీడియోల్లోని మీకు వన్ బై వన్ మీకు షేర్ చేస్తాను. కొన్ని కొన్ని టిప్స్ చెప్తూ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా వాచ్ అవర్ టైమ్స్ ఒక్క వీడియోలోనే 2.0K వచ్చిందండి వాచ్ అవర్ టైమ్స్. సబ్స్క్రైబర్స్ 1000 ఎలా అయ్యారో, ఏ విధంగా ఏ టిప్స్ ఫాలో అవుతే మీకు యూట్యూబ్‌లో సక్సెస్ వస్తుందో ప్రతి ఒక్కటి వివరించి చెప్తానండి. యూట్యూబ్ ఛానల్ సంవత్సరాల కొద్దయినా సరే గూగుల్ యాడ్‌సెన్స్ రాదు. ఫస్ట్ పేమెంట్ రాకుండాన చాలామంది బాధపడతారు. ఎందుకంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల ఛానలు ఎక్కువ రీచ్ అవ్వకపోవడము జరుగుతుంది. అది ఏంటంటే అందరూ మ్యూజిక్ వాడతారండి. షార్ట్స్ అయినా, లాంగ్ వీడియోలైనా మ్యూజిక్ వాడడం వల్ల చాలా ప్రాబ్లమ్ అవుతదండి. మన ఛానల్ ఎక్కువ రీచ్ అవ్వదు. ఏ వీడియో పెట్టినా ఓన్‌గా వాయిస్ ఇవ్వడం వల్ల ఛానల్ తొందరగా గ్రోత్ ఉంటదండి. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తానండి. రియల్‌గా నా వీడియోల్లోనే ప్రతి దానికి వాయిస్ ఇచ్చేదాన్నండి. మ్యూజిక్ వల్ల మనకి వ్యూస్ ఎక్కువొస్తాయి అని ఆలోచనలో ఉంటాము. దానివల్ల యూట్యూబ్ రీచ్ అవ్వమండి ఎక్కువగాన. ఓన్ వాయిస్ ద్వారా మనము గనక కంటెంట్ గనక కరెక్ట్‌గా పెట్టామంటే చాలా తొందరగా రీచ్ అవుతామండి. నా ఛానల్ చూసుకున్నట్లయితే నా యూట్యూబ్ ఛానలు మోటివేషన్స్ ఇస్తానండి నేను. డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బు ఎలా పొదుపు చేయాలి అని చెప్పి కొన్ని కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను ఛానల్‌లోని. ప్రతి ఒక్కటి గూడాన ఓన్ వాయిస్ తోటే చెప్తానండి. మీరే చూస్తున్నారు కదా! 76 వీడియోస్ అండి. నాకు కొత్తగానే 3 మంత్స్ అవుతుందండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. 1 మంత్‌లోనే మానిటైజేషన్ అయిపోయిందండి. ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది 1 మంత్‌లోనే. అది మీకు ఎలాగా అన్నది కూడాను డీటెయిల్‌గా చూపిస్తాను. 76 అంటే మీరు చూసుకోండి చాలా వీడియోల్లోని 1000 వీడియోస్ కూడా ఉంటాయి. కానీ మానిటైజేషన్ అవ్వదు తొందరగాన. ఏది పడితే అది కంటెంట్ పెట్టకూడదండి. మనము ఫస్ట్ ఏది అనుకున్నామో దాన్నే స్టార్ట్ చేసి అలాగా వీడియోలు పెడుతూ ఉండాలి. ఓన్ వీడియోలే పెడుతూ ఉండాలండి. మీరు కుకింగ్ చేశారనుకో, డైలీ కుకింగ్ వీడియోలే పెట్టాలి. వ్లాగ్స్ చేశారనుకో, వ్లాగ్ వీడియోసే పెట్టాలి. ఆల్ మిక్సింగ్ వీడియోస్ పెట్టడం వల్ల అది ఛానల్‌కి మైనస్ అవుతదండి. దానివల్ల రీచ్ తక్కువగా ఉంటది. నేను ఫస్ట్ స్టార్టింగ్‌లోని 1 వీడియోకి నాకు 900 ఫస్ట్ స్టార్టింగ్ వీడియో అండి ఇది. 900 వ్యూస్ వచ్చినియి. ఛానల్ అలా రన్ అవ్వడం వల్ల 4.0K అండి. ఇది షార్ట్ వీడియో. చూస్తున్నారు కదా మీరే ఎగ్జాంపుల్. ఇప్పుడు షార్ట్స్ వీడియో షార్ట్ నాకు వైరల్ అయిపోయిందండి. దానికి 3.1 మిలియన్ వ్యూస్ దాకా వచ్చినియి. మన ఓన్ వాయిస్ వల్ల రోజు రోజుకి కొంతన అభివృద్ధి అవుతదండి. అదే మ్యూజిక్ అనుకో నచ్చితే చూస్తారు లేకపోతే లేదు. అదే ఓన్ వాయిస్ పెట్టడం వల్ల మన వాయిస్‌కి వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఏం చెప్తున్నామా ఏంటా అనేది వినడానికి ఆలోచిస్తారు. చూస్తున్నారు కదా! 3.1 మిలియన్ వ్యూస్ వచ్చినియి నాకు ఈ ఒక్క వీడియోకే. ఆహ్, దీనికి సబ్స్క్రైబర్స్ కూడా ఎంతమంది వచ్చారంటే 5.1 సబ్స్క్రైబర్స్ అంటే 5.2 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. ఒక్క వీడియోలోనే 5.2 సబ్స్క్రైబర్సు, 3.1 మిలియన్ అంటే నాకు షార్ట్ వీడియోకే మినీ మానిటైజేషన్ అయిపోయిందండి. మానిటైజేషన్ అవ్వాలంటే 3 మిలియన్స్ వ్యూస్ షార్ట్స్‌లో రావాలి. 1000 ఏమో సబ్స్క్రైబర్స్ రావాలి కదండీ! నాకు 5000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 3 మిలియన్స్ వ్యూస్ కూడా అయిపోయినియి. మినీ మానిటైజేషన్ అయిపోయింది. కంప్లీట్ మానిటైజేషన్‌కైతే 10 మిలియన్ షార్ట్స్‌కి రావాలి. సబ్స్క్రైబర్స్ అయితే 5000 వచ్చేసారు కాబట్టి వాటిలతో పని లేదండి. కానీ షార్ట్స్ వల్ల మనకి 10 మిలియన్స్ వస్తాయని ఫ్యూచర్‌లోని ఆశ పెట్టుకోలేం. అందు గురించే నేను షార్ట్స్‌తో పాటు లాంగ్ వీడియోస్ గూడా ఒక్కొక్కటి చేయడం మొదలుపెట్టాను. లాంగ్ ఒక్క వీడియోలోనే 2.0K వాచ్ అవర్ టైమ్స్ వచ్చినియి. అంటే 2000 వాచ్ అవర్ టైమ్స్ వచ్చేసినియి. 4000కి 2000 వచ్చేసినియండి ఈ వీడియోకి. చూస్తున్నారు కదా! అసలు నేను ఫస్టు లాంగ్ వీడియో పోస్ట్ చేసినప్పుడు నాకు 100
200 వ్యూస్ అలా వచ్చినియి. కానీ దీంట్లోను మాత్రం 67,431 వ్యూస్ దాకా వచ్చినియి. ఇదే నాది హైయెస్ట్ వ్యూస్ అండి లాంగ్ వీడియోలోని. రీసెంట్‌గా పెట్టాను. అది బాగా వైరల్ అయ్యింది. దీనికి రెవెన్యూ వచ్చి మానిటైజేషన్ అయిన తర్వాత ఈ వీడియో వైరల్ అవ్వలేదండి. ముందు అయ్యింది. దానివల్ల నాకు $2 మాత్రమే వచ్చింది. ఇంప్రెషన్ క్లికింగ్ థాట్ అయితే 10,00,000 మించిందండి ఈ ఒక్క వీడియోలోనే. అది మన ఓన్ వాయిస్ పెట్టడం వల్ల చాలా రీచ్ అవుతదండి ఏదైనా సరే. జరిగి ప్రతి ఒక్కరికి నేను ఇదే మాట చెప్తున్నాను. మీరు ఏదైనా వీడియో పెట్టారంటే మిక్స్‌డ్ కంటెంట్ పెట్టకండి. ఏవైనా మనకు కుకింగ్ చేశారనుకో కుకింగ్ వీడియోసే పెట్టండి. ఎక్కడైనా షాపింగ్ గురించి అనుకో షాపింగ్ వీడియోసే పెట్టండి. ప్రతిరోజు మనం ఏం చేస్తున్నా ఈ వీడియోలు పెట్టడం వల్ల తొందరగా ఛానల్ రీచ్ అవ్వదు. మనకి తొందరగా ఛానల్ రీచ్ అవ్వాలంటే మానిటైజేషన్ కంప్లీట్ అయ్యేంత వరకైనా సరే ఏ కంటెంట్ తీసుకుంటున్నామో ఆ కంటెంటు మన ఓన్‌ది అయ్యుండి ఓన్ వాయిస్ ఇవ్వడం వల్ల తొందరగా రీచ్ అవుతది. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు పెట్టుకున్నా పర్లేదు గానీ, మానిటైజేషన్ అవ్వకముందు వరకు జాగ్రత్తగా చెయ్యండి. నా ఫస్ట్ పేమెంట్ ఎంతొచ్చిందంటే $200 దాకా వచ్చిందండి. అంటే అక్షరాలు $16,000 వచ్చింది. $100 వచ్చినప్పుడే తీసుకుందాం అనుకున్నాను. అప్పుడు కుదరలేదు. దాని గురించి $200 కంప్లీట్ అయిన తర్వాత 2 మంత్స్ తర్వాత తీసుకున్నానండి. నాది చాలా సింపుల్‌గా మానిటైజేషన్ అయిపోయిందండి. ఇంట్లో ఖాళీగా ఉండి ఏ వర్క్ చేయలేను అని బాధపడుతున్న ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేయండి. మంచి